తిక్కు ఉండాలి కదా కొంచెం కలుపుతారు పిండి బ్రో Hi guys, welcome back to my channel. I hope you guys are doing well. సో ఇక్కడ మేము కెనడాలో ఉన్నాం కదా, వెన్నెల వెలుగుతున్న కెనడా రాత్రిలో మా కిచెన్లో మాత్రం జోరు వేరేగా ఉంది. ఇక్కడ మేము మిరపకాయ బజ్జీలు చేసి తింటున్నాము. మీకు తెలుసు కదా మిరపకాయ బజ్జీ అంటే మిరపకాయలు మెగా కాంబినేషన్. ఫస్ట్ మేము ఏం చేసినామంటే లైక్ శనగపిండి పట్టుకొచ్చినాం దేశీ కాట్లకించి, కొంచెం కారం ఉప్పు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీరు అంతే ఇక పిసికి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మిరపకాయలలో పిండిని తోపేసి దీన్ని గాలితో కొట్టినట్టు ఫ్రై చేసినాం చూడుర్రి, ఇచ్చి పడేసినాం అంతే. సో కొంచెంసేపు బ్రౌనిష్ కలర్లో రాగానే తీసి బయట పెట్టినాం. అసలు భలే ఉంది, చూస్తే తినాలని అనిపిస్తుంది. సో గ్యాస్ స్టవ్ గ్యాస్ కొంచెం తక్కువ వేసుకొని పెట్టుకోండి. ఇలా చూడండి, ఇది అందరికి రుచి బొమ్మలు చూపించాం కదా, మీరు కూడా ఒకసారి చేసి చూడండి. సో మా బ్యాచిలర్ లైఫ్ ఇట్లా ఉంది కెనడాలో, బట్ వీఆర్ ఎంజాయింగ్ ద మోస్ట్. వీఆర్ కుకింగ్ ఆన్ అవర్ ఓన్. సో దిస్ ఇస్ ఫెంటాస్టిక్ గైస్, యూ కెన్ ట్రై ఇట్.